అందరికీ నమస్తే అండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి వాళ్ళు వీళ్ళు కాదు. స్వయానా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళేమని మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్లోనే వినిపిస్తా చూడండి. నుంచి అల్లూరి సీతారామరాజు గారి మూవీ చూసినప్పటి నుంచి అనిపించేది, ఏదైనా ఒక ప్రాజెక్టుకి గానీ, లేకపోతే ఒక రోడ్డుకి గానీ, లేకపోతే ఏదైనా మంచి పనికి గానీ అల్లూరి సీతారామరాజు పేరు పెడతారని అనుకున్నా. కానీ ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ అల్లూరి భోగాపురం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం పేరు పెట్టారు చూసారా. ఇక్కడ మటుకు తెలుగుదేశం పార్టీ అందరి మనసులు గెలుచుకున్నది. యాక్చువల్లీ నేను టీడీపీ పార్టీ అంటే అసలు నేను ఓటు వేయను, అసలు నాకు అసలు ఎప్పుడు రాదు. వేస్తే కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ ఒక భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టి దానికి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు కదా, మీరు చాలా మంది మనసులు గెలుచుకున్నారు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా. విన్నారా? వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, ఆ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కావచ్చు. మీరు మా ప్రాంతానికి మేలు చేశారు, మీరు మా మనసులో గెలుచుకున్నారు. అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. ఇకనైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు మానేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా దొరికేస్తున్నారు, ఏరుపాపలు అయిపోతున్నారు, మళ్ళీ మీరు అదే పందాలో పోతున్నారు. ఇకనైనా సరే ఇవి తగ్గించుకుంటే మంచిది. మేము చెప్పట్లా, ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు మీరు నేను సోషల్ మీడియాలో మాట్లాడుకునేది చాలా ఉంటాయి, ఆ ప్రాంత ప్రజలు చెప్పేది వేరే ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకే తెలుసు. ఆ ప్రాంత ప్రజలకు తెలియదు ఎవరి హయాంలో ఏం చేశారు, ఏ మేరకు పనులు చేశారు, ఎవరు వాళ్ళకి మేలు చేశారు అనేది వాళ్ళకి తెలుసు కదా. అగో అందులో భాగంగానే ఈ వీడియో చూశారు కదా. ఇకనైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భోగాపురానికి సంబంధించి ఈ క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు తగ్గిస్తే మంచిది. అది మీకే మంచిది. చివరాఖరికి మీ కార్యకర్తలే మీ మొఖాన తుపుక్కు ఉమ్మేశారు. మీరు చేసే ప్రచారాలని వాళ్ళు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్రౌండ్‌లో ఏం జరిగింది, ఎవరి హయాంలో వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పూర్తి చేశారనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోలవరం ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ గారి కృషి వల్లట పోలవరం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం, అంటే వరద నీటి సామర్థ్యం తట్టుకునేలాగా చర్యలు తీసుకున్నారట. అవి ఏ చర్యలు ఎవరికీ తెలియదు. ఇక ఈ ఫేక్ ప్రచారాలు కట్టిపెడితే బాగుంటుంది.